హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటంటే కార్తీక పౌర్ణమి రోజు తీసుకున్న వీడియో అనమాట. ఆ రోజు నేను ఫుల్ ఉపవాసం అనమాట. నైట్ చందమామను చూసి అన్నం తిన్నాను. అయితే ఈరోజు చాలా అంటే చాలా ఉన్నాయి ఆ రోజు ఈవెంట్స్ మొత్తం. కానీ ఇంకా ఫస్ట్ లేచేసేసి ఇంట్లో దీపారాధన చేసుకున్నాను అనమాట. టెంపుల్కి వెళ్ళలేదు, సాయంకాలం వెళ్తాను కదా అని చెప్పేసేసి ఇంకా బాగా ఎర్లీ మార్నింగ్ లేచా, ఫుల్ నిద్రమొత్తు. అయితే ఇంక తర్వాత ఉపవాసం ఉంటున్నా కదా, రోజంతా ఎలా ఉండిద్దో అనుకున్నాను. పర్లేదు, అంత నీరసమైన రాలేదు, అన్ని పనులు చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంక మా పంపు దగ్గర దీపారాధన చేసుకున్నాను. ఇది మా గృహప్రవేశాన్ని కట్టుకున్న లంగావని కట్టుకున్నాను అనమాట. కనీసం ఒక్కరోజైనా ఆడపిల్లలాగా ఉందామని చెప్పేసి దీపారాధన అన్నీ చేసుకొని ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకున్నాను. ఇంకా తర్వాత గుళ్ళోకి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన చేశాను అనమాట. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన ఎమ్మటిని కొంచెం ప్రసాదం తిన్నా. ఇక్కడ ఇంటి పక్కన డప్పు శ్రీను గారిది భజన ఉంటే ఇంక అక్కడికి వెళ్ళాను అనమాట. కొంచెం తినేసేసి ఇంక ఫాస్ట్గా అక్కడికి వెళ్ళాను. ఆ వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. చాలా బాగా చేశారు రామ మందిరం దగ్గర. బట్ ఏంటంటే నేను అయ్యప్ప స్వామికి కొంచెం దూరంగా కూర్చోవాల్సి వచ్చింది, అంతే. అయితే నేను ఇంక టెంపుల్ నుంచి బయటకు వచ్చిన కాలనే మా ఫ్రెండ్ నన్ను చూసి అదేంటి ఒక టైప్ ఆఫ్ హుషారనమాట, బాగా ఎగిరింది. ఇంకా గుడికాడ నుంచి ఇంటి వరకు నాకు ఒక మంచి టైట్ సెక్యూరిటీ అనమాట. అసలు నన్ను వదలలేదు. నా దగ్గర బిస్కెట్లు ఏమన్నా పాపం వదలలేదు. ఇంక ఇంటికి వెళ్ళినమ్మటిని దానికి బిస్కెట్స్ పెట్టేసేసి నేను కొంచెం ప్రసాదం తిని ఇక్కడికి వచ్చానమాట. ఇక్కడ డ్యాన్స్ అయితే వీళ్ళు బాగా చేశారు. చాలాసేపు అంతే చూస్తూ ఉన్నామన్నమాట. అయితే ఆ డ్యాన్స్ వీడియోస్ నేను ఎన్ని రికార్డ్ చేసానో నాకు కూడా తెలియట్లేదు. అందుకే ఓన్లీ కొన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది యాడ్ చేస్తే 10-20 మినిట్స్ వీడియో అయిపోయింది, అంత లాంగ్ వీడియో అనమాట. జస్ట్ నేను ఒక 2-3 మినిట్స్ వీడియో వరకే ఎండ్ చేస్తున్నాను. అయితే ఇది ఒక చిన్న లాంగ్ వీడియో అంతే. ఇంకా ఇక్కడ స్టార్ట్ చేయటం 7కి అలా స్టార్ట్ చేశారనమాట. నేను 8కి 8:30కి అలా వచ్చాను నాదంతా కంప్లీట్ చేసుకొని. ఇంకా ఆ రోజు అమ్మ నాన్న ఇద్దరు కలిసి షాప్ సర్దేసుకున్నారు. నేను ఇక్కడే ఉన్నాను చాలాసేపు. తర్వాత పూజ ఇక్కడ పడి పూజ అదంతా అయిపోయాక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 11:30, 11:12 అలా అయ్యింది. ఇంకా ఈ జ్యోతిని చూసి దండం పెట్టుకొని అందరు లేచి వెళ్ళిపోయారనమాట. చాలా వరకు ఇంకా సాముల వరకు అక్కడ భిక్ష చేసేసి వెళ్ళిపోయారు, అంతే. ఇంక ఈ వీడియో